సార్ ఇప్పుడు 75% భూములు అయితే ప్రభుత్వానికి ఇచ్చారు, 25% రైతుల దగ్గర ఉంది. దానికి సంబంధించి లాభపడతాం, మీరు ఎందుకు దాని మీద క్వశ్చన్ చేస్తారు? ఇది చాలా అబద్ధం. ఇప్పుడు రైతులకు వెళ్ళేది 25% వాటానే, ఈ 75% ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారు. కానీ ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ అసెంబ్లీ కట్టండి, హైకోర్టు కట్టండి, సెక్రటరియట్ కట్టండి, రోడ్లు కట్టండి, పార్కులు వేయండి, మంచి మంచి రోడ్లు వేసి మా 10 ఎకరా 10 లక్షల భూమి విలువని 15 కోట్లకు తీసుకెళ్ళమంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? 35,000 ఎకరాల విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు. అంటే ఎకరా 14.5 కోట్లు పడింది. అంటే 10 లక్షల భూమి ఎవరైనా సరే, పయ్యావుల కేశవ్ కానీ ఎవరైనా సరే రైతు దగ్గర కొన్నారనుకోండి, 10 లక్షలు 15 లక్షలకు కొన్నారనుకోండి కేశవ్, మరి 10 లక్షలకు 15 లక్షలకు కొని దాని ల్యాండ్ పూలింగ్కి ఇస్తే అది 15 కోట్లకి వెళ్తుంది. ఆయన కొనే బదులు, పయ్యావుల కేశవ్ కొనే బదులు ప్రభుత్వం కొంటే ఆ లాభం ప్రభుత్వానికి వచ్చేది కదా. నేను చెప్పేది అదే. ఇప్పుడు 40% భూమి రైతుల దగ్గర 20 లక్షల లోపల కొనేశారు బయట వాళ్ళు. రైతుల దగ్గర, అమాయక రైతుల దగ్గర 20 లక్షల కంటే లోపల 40% భూమి కొనేశారు. అది ప్రభుత్వమే కొన్నట్టయితే ఖజానా లాభపడేది కదా. మీరు ఖజానా లాభపడేలా చూడాలా, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభపడేలా చూడాలా? అందుకనే అవినీతి అంటాను.